హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చతుర్భుజ వైశాల్యానికి సూత్రానికి నిరూపణ రాబడదాం. ఇక్కడ ఒక చతుర్భుజాన్ని తీసుకున్నాను, ఏబిసిడి. ఈ చతుర్భుజంలో మరి మీకు తెలుసు ఇది ఏసీ కర్ణము. మరి ఈ కర్ణానికి బి నుంచి H1 అనే లంబాన్ని, అలాగే డి నుంచి ఏసీకి H2 అనే లంబాన్ని గీసాం. అయితే ఈ చతుర్భుజ వైశాల్యం కనుక్కోవడానికి మనకి త్రిభుజ వైశాల్యం తెలిసి ఉండాలి. ఎందుకు? ఈ చతుర్భుజాన్ని మనం రెండు త్రిభుజాలుగా విభజించాం. ఎలా? ఇక్కడ మరి ఏసీ అనేది ఈ చతుర్భుజానికి కర్ణం అవుతుంది కాబట్టి ఈ చతుర్భుజాన్ని ఏసీ అనే కర్ణం రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది. మరి ఇప్పుడు మనకి ఈ త్రిభుజం యొక్క వైశాల్యము తెలుసు కదా. ఎలా? ఏదైనా త్రిభుజం యొక్క వైశాల్యంలో భూమి ఎత్తు ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా తీసుకుంటాం. ఆ రకంగా ఈ చతుర్భుజంలో మనకి రెండు త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి త్రిభుజం ఏబిసి వైశాల్యం ప్లస్ త్రిభుజం ఏడిసి వైశాల్యం చేస్తే మనకు ఈ చతుర్భుజ వైశాల్యము ఈజీగా నిరూపణ అవుతుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏబిసిడి చతుర్భుజం ఏబిసిడిలో ఏసీని ఏమంటున్నాం? కర్ణము అంటున్నాం. అవునా? మరి ఏసీ ఏబిసిడి చతుర్భుజాన్ని రెండు త్రిభుజాలుగా, త్రిభుజము ఏబిసి మరియు త్రిభుజము ఏడిసిలుగా విభజిస్తుంది. మరి మనం చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు? త్రిభుజం ఏబిసి వైశాల్యము ప్లస్ త్రిభుజము ఏడిసి వైశాల్యాన్ని కలపచ్చు. అవునా? ఇక్కడ మనం దానికోసం ఏం చేసామంటే బి నుండి ఏసీకి H1 అనే లంబాన్ని, అలాగే డి నుంచి అదే ఏసీకి H2 అనే లంబాన్ని గీయాలి. ఇక మనకు సూత్రం తెలుసు. త్రిభుజం ఏబిసిలో ఏసీ భూమి అవుతుంది, ఈ యొక్క H1 ఎత్తు అవుతుంది. కాబట్టి సరే, దీన్ని కూడా ఉపయోగించుకుందాం. ఇది బిఈ అందాం, ఇది డిఎఫ్ అన్నాం. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి త్రిభుజం ఏబిసి వైశాల్యంలో ఏసీ భూమి అవుతుంది, బిఈ ఎత్తు అవుతుంది. భూమి ఇంటూ ఎత్తు అంటే బిఈ. అంటే ఇక్కడ లంబాన్ని మనం ఎత్తుగా తీసుకుంటాం, తెలుసు మీకు. అలాగే త్రిభుజం ఏడిసి వైశాల్యంలో సేమ్ భూమి ఏసీ అవుతుంది, 1/2 ఇంటూ ఏసీ ఇంటూ మరియు లంబం అంటే డిఎఫ్. ఓకేనా? ఇప్పుడు 1/2 ఇంటూ ఏసీ అంటే డిగా రాసుకోవచ్చు, ఎందుకంటే అక్కడతో డిగా తీసుకున్నాం. బిఈని H1గా ప్లస్ 1/2 ఇంటూ ఏసీ డిగా, మళ్ళీ డిఎఫ్ని H2గా తీసుకున్నాం. దీంట్లో మరి 1/2 డి మరి ఇది ఉమ్మడి కారణాంకంగా ఉంది కాబట్టి ఈ 1/2 ఇంటూ డిని బయట రాసుకొని బ్రాకెట్ బిగిన్ చేసి
బ్రాకెట్లో H1 + H2 రాద్దాం. సో మనకి ఒక చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలంటే సూత్రం ఏంటి? 1/2 ఇంటూ d ఇంటూ కర్ణము పొడవు ఇంటూ H1 + H2 అంటే ఆ కర్ణానికి ఇవ్వబడినటువంటి లంబాల మొత్తం. ఈ రకంగా చతుర్భుజ వైశాల్యాన్ని మనం నిరూపణ చేయవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్, రాంబస్ వైశాల్యం. మనకి రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయని మరియు ఆ రాంబస్ యొక్క కర్ణాలు లంబ సమద్వికరణ చేసుకుంటాయని తెలుసు. సో దీంట్లో మరి ఇక్కడ కూడా బీడీ కానీ ఏసీ కానీ ఏదైనా ఒక కర్ణం తీసుకుందాం. ఏసీ కర్ణం తీసుకుంటే ఏసీ కర్ణము ఈ ఏబిసిడి చతుర్భుజాన్ని లేదా రాంబస్ అని 2 భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు సూత్రమే అంటే త్రిభుజ వైశాల్యం సూత్రం ఉపయోగించుకొని ఈ యొక్క రాంబస్ వైశాల్యం కూడా రాబట్టవచ్చు. చూద్దాం మరి ఇక్కడ ఏబిసిడి రాంబస్ వైశాల్యం కావాలంటే మనకి త్రిభుజము ఏబిసి వైశాల్యం ఏసీ పరంగా చూస్తున్నాం చిల్డ్రన్. త్రిభుజం ఏబిసి వైశాల్యము ప్లస్ త్రిభుజము ఏసీడి వైశాల్యం. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, ఏంటది? ఏఓ = ఓసీ అని, అలాగే బిఓ ఓబి ఓడి అని. ఏఓ ఓసీ, బిఓ ఓడి అని మీకు తెలిసి ఉండాలి. ఎందుకు? ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ధర్మం ప్రకారం రాంబస్లో ఉన్నటువంటి 2 కర్ణాలు లంబ సమద్వికరణ చేసుకుంటాయి. అంటే కరెక్ట్గా అవి 2 కర్ణాలు చెరిసగంగా విభజించుకుంటాయి. అంటే ఏఓ ఓసీ అవుతుంది, బిఓ ఓడి అవుతుంది. ఇప్పటిగా త్రిభుజం ఏబిసిని వైశాల్యాన్ని మనం సూత్రం అప్లై చేసుకుంటే 1/2 ఇంటూ భూమి ఏసీగా తీసుకుందాం, ఎత్తుని ఓబీగా తీసుకుందాం. ఓకేనా? అలాగే త్రిభుజం ఏసీడీలో మళ్ళీ ఇక్కడ 1/2 ఇంటూ భూమిని ఏసీగా తీసుకుందాం, ఎత్తును ఓడిగా తీసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లో కూడా 1/2 ఇంటూ ఏసీ అనేది ఉమ్మడి కారణంగా. సో 1/2 ఇంటూ ఏసీని బయట రాసుకుని బ్రాకెట్ బిగించేసి ఓబీ + ఓడి రైట్లో వచ్చేద్దాం. అయితే ఒకసారి మనం పటాన్ని గమనిస్తే మనం ఏసీని D1గా తీసుకున్నాం. మరి ఓబీ + ఓడి ఏమవుతుంది? D2 అవుతుంది. సో ఇక్కడ రాద్దాం. ఏసీ = D1, ఓబీ + ఓడి బీడీ D2. కాబట్టి 1/2 ఇంటూ D1 ఇంటూ D2. ఈ రకంగా రాంబస్ యొక్క వైశాల్యం మనం కనుగొనవచ్చు. అంటే ఒక రాంబస్ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు సింపుల్గా ఆ కర్ణాల పొడవులు తెలిస్తే ఈజీగా రాంబస్ వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మరి ఈ రెండిటి వైశాల్యాల మీద ఒకసారి లెక్కలు చూద్దాం. ఇక్కడ మొదట చతుర్భుజ వైశాల్యం కనుక్కుందాం. ఇక్కడ ఒక చతుర్భుజం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏబిసిడి చతుర్భుజం, మరి ముందుగా అనుకున్నట్టుగానే డి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఏసీ విలువ 11 సెంటీమీటర్లు. అట్లాగే ఈ లంబాలు దీన్ని H1గా తీసుకుంటే ఈ విలువ
6 సెంటీమీటర్లు, హెచ్ విలువ మరి 8 సెంటీమీటర్లు ఇవ్వబడింది. మరి దీనికి సూత్రం మనకు ఆల్రెడీ తెలుసు. చతుర్భుజం ఏబిసిడిలో కర్ణము ఏసీ 11 సెంటీమీటర్లు, అలాగే ఆ ఏసీపై గీయబడినటువంటి లంబాల పొడవులు ఏసీపై గీచిన లంబాల పొడవులు వరుసగా 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయినా చతుర్భుజం ఏబిసిడి వైశాల్యము ఎంత? ఓకేనా? దీంట్లో మరి మనకి ఇంతకుముందు సూత్రం ప్రతిపాదించుకున్నాం కాబట్టి సూత్రం రాద్దాం. ఏంటది? చతుర్భుజం ఏబిసిడి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డి ఇంటూ అంటే కర్ణము ఇంటూ h1 ప్లస్ h2. ఆల్రెడీ మనకు డి అంటే తెలుసు, అదే విలువ మరి ఏసీ 11 సెంటీమీటర్లు, అట్లాగే h1 6 సెంటీమీటర్లు, h2 8 సెంటీమీటర్లు. ఇప్పుడు విలువలను ప్రతిక్షేపించుదాం. 1/2 ఇంటూ 11 ఇంటూ 6 ప్లస్ 8. సో 1/2 ఇంటూ 11 ఇంటూ 6 ప్లస్ 8 14. మరి దీన్ని కొట్టువేత చేస్తే 2 ఎక్కంలో 2 ఏళ్ళు 11 ఇంటూ 7 77 సెంటీమీటర్ స్క్వేర్, 77 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రకంగా చతుర్భుజ వైశాల్యం మనం కనుక్కోవచ్చు. అలాగే రాంబస్ చూద్దాం. రాంబస్లో కర్ణాల పొడవులు వరుసగా 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు అయినా రాంబస్ వైశాల్యము ఎంత? మీకు తెలుసు, సాధనలో చూసుకుంటే అయితే రాంబస్ వైశాల్యం 1/2 ఇంటూ d1 ఇంటూ d2. సింపుల్. కర్ణాల కొలతలు తెలిస్తే చాలు, మనం రాంబస్ వైశాల్యం కనుక్కోవచ్చు. d1 10 సెంటీమీటర్లు, అట్లాగే d2 12 సెంటీమీటర్లు అయినా 1/2 ఇంటూ 10 ఇంటూ 12, 2 ఎకంలో 2 5లు కొట్టివేత చేస్తే సింపుల్గా 5 వస్తుంది. 5 ఇంటూ 12 60 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఈ రకంగా రాంబస్ యొక్క వైశాల్యాన్ని కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు కనుక్కునవచ్చు. ఓకే చిల్డ్రన్. సో ఇక ముఖ్యమైన సమస్య ఒకటి చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మనకి ఈ పటం యొక్క వైశాల్యాన్ని కనుగొనమంటాడు, లేదా ఈ క్షేత్ర వైశాల్యం కనుక్కోమని చెప్తాడు. ప్రక్కపటంలో ఉన్నటువంటి క్షేత్ర వైశాల్యం. క్షేత్రం అన్నప్పుడు చూడండి చిల్డ్రన్, ఏబిసిడిఈ ఇది ఒక అక్రమాకార పటం. ఎందుకంటే మనం ఈ యొక్క శీర్షాలని గమనించినట్లయితే, లేదా ఈ ఎడ్జెస్ బాహ్యంగా ఉన్నటువంటి ఎడ్జెస్ గమనించినట్లయితే ఇది ఒక అక్రమాకారం ఉంటే ఒక పటం. ఈ పటం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. దీంట్లో మొదటగా మనం గమనించినట్లయితే ఏ నుంచి డి వరకు ఈ పటంలో ఇటు నుంచి అటు ఉన్నటువంటి 2 చివరి బిందువులు అయితే
ఈ ఏడీని కలుపుకుంటే ఏడీకి కుడివైపు 3 పటాలు ఏర్పడ్డాయి, ఏడీకి ఎడమవైపు 2 పటాలు ఏర్పడ్డాయి. ఏడీకి మరి కుడివైపు ఉన్నటువంటి పటాలు కింద నుంచి చూసుకుంటే ఏబిహెచ్ త్రిభుజము, హెచ్బిసిఎఫ్ ట్రెపీజియము, ఎఫ్సిడి త్రిభుజం. అలాగే ఈ ఏడీకి ఎడమ వైపు ఉన్నటువంటి పటాలు చూసినట్లయితే ఏజీఈ త్రిభుజము, అట్లాగే డిఈజి మరొక త్రిభుజం. అంటే మొత్తం ఇక్కడ మనకి ఈ పటంలో 5 పటాలు ఏర్పడ్డాయి. సో వాటి యొక్క వైశాల్యాలను కలుపుకుంటే వచ్చేది ఈ మొత్తం అక్రమాకారంగా ఉన్నటువంటి పట వైశాల్యం కదా. చూద్దాం మరి. సో ఇక్కడ ఉదాహరణకు పటం వల్ల ఇస్తారు, మనం సింపుల్గా ప్రక్కపటం ఏంటది, ఏబిసిడిఈ. ఓకే, క్షేత్రం ఉన్నాం చూడండి. వైశాల్యాన్ని కనుక్కోండి అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనం గమనించాల్సింది, మరి మనం ఎట్లా ఒక పటం వేసుకున్నాం కాబట్టి పటం నుంచి సాధనలో రాసేటప్పుడు ఇక ఏబిసిడిఈ వైశాల్యం అని చెప్పేసి క్షేత్ర వైశాల్యము తీసుకున్నప్పుడు మరి దీంట్లో ఏడికి కుడివైపు ఉన్నటువంటి పటాలు గమనిద్దాం. దాంట్లో ఒక్కొక్కటిగా చూద్దాం. త్రిభుజము ఏబిహెచ్ వైశాల్యము ప్లస్ ట్రెపీజియం. నేను చెల్లున్నది ట్రెపీజియం. ఆల్రెడీ ట్రెపీజియం వైశాల్యం ఎలా కనుక్కోవాలి అని మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం. అది గుర్తు తెచ్చుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ట్రెపీజియం హెచ్బిసిఎఫ్ వైశాల్యము ప్లస్ త్రిభుజము డిఎఫ్సి వైశాల్యం, ఇది ఏడికి కుడివైపు ఉన్నది, ప్లస్ ఇక ఎడమవైపు వచ్చినట్లయితే త్రిభుజము ఏజీఈ వైశాల్యము ప్లస్ ఇక అది కూడా త్రిభుజమే, త్రిభుజము డిఈజి వైశాల్యం. సో ఇది సమీకరణం 1 అనుకుందాం. దీంట్లో ఒక్కొక్క వైశాల్యం కనుక్కొని అన్నీ కలిపినట్లయితే మనకు కావాల్సిన క్షేత్ర వైశాల్యం వస్తుంది. మరి చూద్దాం. త్రిభుజం ఏబిహెచ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, తెలుసు మీకు, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమిని బిహెచ్గా తీసుకుందాం, ఎత్తుని ఏహెచ్గా తీసుకుందాం. సింపుల్గా ఇక్కడ మనకి 1/2 ఇంటూ బిహెచ్ 25, ఏహెచ్ కూడా 25. సో దీన్ని మనం 25 625/2 చిన్నగా 2 ఎకంతో కొట్టుగత చేస్తే 2 3 6, 2 ఎకం 2, 2 4, 312.5 చదరపు యూనిట్లు. సరే, అక్కడ సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లు రాసుకోవచ్చు, చదరపు సెంటీమీటర్ మనకి ఇవ్వలే కాబట్టి చదరపు యూనిట్లను రాద్దాం. అట్లాగే ట్రెపీజియం వైశాల్యం. సో మరి ట్రెపీజియం వైశాల్యానికి సూత్రం ఏంటిది? ఎస్, 1/2 ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఇక్కడ హెచ్ఏబి వాల్యూస్ ఏంటివి? హెచ్ అంటే ఇక్కడ ఈ హెచ్బి ఎఫ్సి అంటే హెచ్బిని ఇక్కడ ఏగా ఎఫ్సిని బిగా తీసుకుంటే ఈ రెండు మనం సమాంతర రేఖలుగా అనుకుంటే సమాంతర భుజాలు, ఒకదానికి ఒకటి ఎదురుగా కూడా సమాంతర భుజాలు. ఈ సమాంతర భుజాలు ఉన్నటువంటి మధ్య దూరమే హెచ్. ఓకేనా, అది కనుక్కుందాం. చూడండి, హెచ్ అంటే ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ రెండు భాగాలుగా విభజించబడి చూడండి. ఎఫ్ నుంచి జీ వరకు 40 ఉంది, జీ నుంచి హెచ్ వరకు 15 ఉంది. కాబట్టి జాగ్రత్తగా అది పటాన్ని చూస్తూ హెచ్ని కనుక్కోవాలి చెల్లని. ఓకే, 40 + 15 ఎంత అయింది? అది 55. ఇది హెచ్ విలువ. ఇక మనకి ఏ తెలుసు ఎంత? 25, 25. బి తెలుసు 50. ఓకే,
ఈ విలువలన్నింటినీ మరి ఈ సూత్రంలో ప్రతిక్షేపించుదాం. హాఫ్ ఇంటూ హెచ్ వాల్యూ 55 ఇంటూ 25 ప్లస్ 50. ఓకే, మరి ఇక్కడ హాఫ్ ఇంటూ 55 ఇంటూ 50 ప్లస్ 25 75. ఈ చిన్న కొట్టుకత చేద్దాం. 2 ఎకంలో 2 4 15 2 7 14 పాయింట్ మిగులుతుంది 27.5. మరి 27.5 ఇంటూ 75 27.5 ఇంటూ 75 గుణకరం చేస్తే 5 5 25 5 35 ప్లస్ 2 37 5 to the 10 plus 3 13 again 71 7 5 35 7 7 49 plus 3 52 14 plus 5 19. Very simple. సో ఇక్కడ ఓన్లీ 1 భిన్నం పాయింట్ కాబట్టి 2062.5 చదరపు యూనిట్లు. ఓకే చిల్డ్రన్, అంటే మనకి ఇక్కడ త్రిభుజ వైశాల్యం తెలిసింది, అట్లాగే ట్రిభుజం వైశాల్యం కూడా తెలిసింది. ఇకపోతే మనకి మిగిలినటువంటి వైశాల్యం కూడా మనం తినుకో. ఇక త్రిభుజము డిఎఫ్సి వైశాల్యం. ఈ త్రిభుజము డిఎఫ్సి వైశాల్యంలో మనకి సింపుల్గా హాఫ్ ఇంటూ భూమి సిఎఫ్ ఎత్తు ఎఫ్డి. సో హాఫ్ ఇంటూ సిఎఫ్ ఇంటూ ఎఫ్డిలో మళ్ళీ మనకు తెలిసిన విలువలు హాఫ్ ఇంటూ 50 ఇంటూ 50. సో క్యాన్సిలేషన్ 25 ఇంటూ 50 1250 చదరపు యూనిట్లు. అట్లాగే ఇక ఏడి ఎడమ వైపు చిల్డ్రన్, ఇక్కడ మనం ఇది 2 రకాలుగా చేయొచ్చు. 2 త్రిభుజాలు విడగొట్టుకోవచ్చు, లేదా ఈ మొత్తం త్రిభుజాన్ని కూడా తీసుకోవచ్చు. సరే, మనకు విడగొట్టాం కాబట్టి అలాగే చేద్దాం. త్రిభుజము ఏజీఈ వైశాల్యం. ఇక్కడ జాగ్రత్త చిల్డ్రన్, మనం హాఫ్ ఇంటూ భూమిని ఏజీగా ఎత్తును జీగా తీసుకుంటాం. మరి ఇక్కడ ఏజీ విలువని అబ్జర్వ్ చేయండి, ఏహెచ్ ప్లస్ హెచ్జి, అవునా? మరి ఆ 2 విలువలని మనం కూడాలి. ఏహెచ్ విలువ 25, హెచ్జి విలువ 15, సో 40. అట్లాగే జీఈ తెలుసు మీకు, అది 60. ఆ విలువ ప్రతిక్షేపించుకుంటే 1/2 ఇంటూ ఏజీ విలువ 40, జీ విలువ 60. చిన్న కొట్టువేత 220 60 ఇంటూ 20 20 ఇంటూ 60 1200 చదరపు యూనిట్లు. ఇక మిగిలిన త్రిభుజము ఏంటి? డిజిఈ ఆర్ డిఈజీ ఇట్లా రాసుకునేది. డిజి వైశాల్యం తీసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ హాఫ్ ఇంటూ భూమి జీఈ ఎత్తు డీజీ. సో హాఫ్ ఇంటూ 60 ఇంటూ 90. ఓకే చూడండి. సో 2 1 30 30 ఇంటూ 90 2700 చదరపు యూనిట్లు. సో మరి ఇవన్నీ వైశాల్యం కలుపుకుంటే ఇక మనకి ఆల్రెడీ సమీకరణం 1 ఉంది కాబట్టి 1 నుండి ఇవన్నీ కలుపుకోవాలి. సో కావలసిన పటం వైశాల్యం అన్నీ కూడదాం చిల్డ్రన్. సో మనకు వచ్చినటువంటి పట వైశాల్యం గమనించినట్లయితే ఇక్కడ ఏముంది చిల్డ్రన్ మనకి? ఎస్, ఫస్ట్ వైశాల్యము 312 ప్లస్ 5 ప్లస్ 2062.5 ప్లస్ ఇక 1250 ప్లస్ 1200 ప్లస్ 2700. సో వీటిలో చూద్దాం. ఇది 1300 కూడదాం చిల్డ్రన్. మీకు ఎట్లా వీలు ఉంటే అలా ఈజీగా ఒడిగలు తీసి తెలుసు కాబట్టి ఈజీగా మనకి
ఇటు ఈజీగా ఉంటే కలిపేసుకుంటూ చేద్దాం. సో ఇటువైపు నుంచి ఈజీ ఉంది కాబట్టి 27 + 12 1300. 1300కి 1250 ప్లస్ 2062 ప్లస్ 312.5 ఇవి కలుపుకుంటే మనకి 5 + 5 10, 5 7 + 5 12, 6 again 15, 3 4 7. సో మనకు కావాల్సినటువంటి పట వైశాల్యము 7525 చదరపు యూనిట్లు. ఈ రకంగా ఇలాంటి సమస్యలు ఈజీగా చేయొచ్చు. ఓకే చలో నెక్స్ట్ చిల్డ్రన్. ఇప్పుడు అభ్యాసం 9.1లోని కొన్ని సమస్యలు చేద్దాం చిల్డ్రన్. ఇక్కడ కొన్ని పటాలు ఇవ్వబడ్డాయి, వాటి కింద సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ఆధారంగా ఈ పటాలని మనం విభజించాల్సి ఉంటుంది. చూడండి మొదటి పటం. ఈ పటం కింద ఏ సూచన చేశారు? 3 దీర్ఘచతురస్రాలుగా విడగొట్టండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పటాన్ని చూసి 3 దీర్ఘచతురాలు విడగొట్టాలంటే మనం ఏ రకంగా విడగొట్టాలి? సింపుల్. మొదట ఈ బిందువు నుంచి ఈ రేఖాఖండానికి ఒక లంబాన్ని గీయండి. చూడండి. ఓకే చిల్డ్రన్, ఇది మొదటి దీర్ఘచతురస్రం. అదే మాదిరి ఈ బిందువు నుండి ఈ రేఖాఖండానికి మరొక లంబం, ఇది రెండవది. ఇక ఆటోమేటిక్గా మూడోది కూడా ఏర్పడింది. సో ఈ పటాన్ని మనం 3 దీర్ఘచతురాలుగా విడగొట్టాం. వీటిని మనం అక్రమాకార పటాలు అంటున్నాం. మరి ఒకవేళ ఈ పటాలకి కొలతలు ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటే ఏ సూత్రం ఉపయోగించాలి? దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం. మనకు తెలిసినటువంటి పటాల వైశాల్యాల సూత్రాలు ఉపయోగిస్తూ ఈ వైశాల్యం కనుక్కోవాలి. ఓకేనా? సో మరి ఈ అభ్యాసంలో ఇలాంటి లెక్కలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన పటాన్ని వారు అడిగినటువంటి సూచనల ఆధారంగా ఏ ఆకారంలోకి మార్చాలో ఒక ఐడియా కోసం. ఓకే చిల్డ్రన్. అలాగే ఇక్కడ రెండవ పటం. దీంట్లో 3 దీర్ఘచతురస్రాలు. ఇక్కడ కూడా ఈ పాయింట్ నుంచి కిందికి ఒక లంబాన్ని, ఈ పాయింట్ నుంచి కిందికి ఒక లంబాన్ని. దీంట్లో 1వ దీర్ఘచతురస్రం, 2వ దీర్ఘచతురస్రం, 3వ దీర్ఘచతురస్రం ఏర్పడ్డాయి. ఓకేనా? రైట్. ఈ పటాన్ని గమనించండి చిల్డ్రన్. 2 ట్రెపీజియంలుగా విడగొట్టండి. మరి చూడటానికి ఒక షడ్భుజాకారంలో ఉంది. మరి ఇది ట్రెపీజియంగా 2 ట్రెపీజియం ఎట్లా ఏర్పడుతుంది? ఒకసారి ట్రెపీజియం పటం ఆకారం గుర్తుకు రావాలి. ట్రెపీజియం ఆకారం ఎలా ఉంటుంది జనరల్గా? దానిలో 2 భుజాలు సమాంతరంగా ఉండి మిగిలినవి సమాంతరంగా ఉండవు. ఇలా గీయచ్చు, లేదా ఇలా కూడా గీసుకోవచ్చు. చూడండి. సో ఈ ఆకారాలని బట్టి ఇది గుర్తు చేసుకుంటే ఇక్కడ మరి ఏ బిందువుల్ని కలిపితే మనకి 2 ట్రెపీజియాలుగా అవుతుందో మనం ఒక్కసారి థింక్ చేయాలి. చూడండి ఒక్కసారి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఈ అభ్యాసం చేసేటప్పుడు, ఈ పటాలు గీసేటప్పుడు పెన్సిల్ని వాడండి, ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనం పొరపాటున ఇంకేటన్నా కలిపినా కూడా మనం మళ్ళీ రబ్ చేసుకొని సరి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎందుకంటే ముందు మనం ఈ పటాలు ఇలాగ మనకు అవగాహన ఉంది కాబట్టి మరి ఏ బిందువుల్ని కలిపితే మనకు కావాల్సిన సూచన ఆధారంగా ఆయా పటా రూపంలోకి మారుతాయో ఆలోచించి గీయవచ్చు. ఓకేనా? సో చూడండి 2 ట్రెపీజియాలు వచ్చాయి కదా. 1వ ట్రెపీజియం, 2వ ట్రెపీజియం. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా ఒక షడ్భుజం ఇచ్చాడు, కానీ సూచన మారింది చూడండి. 2 త్రిభుజాలు, ఒక దీర్ఘచతురస్రం. ఓకేనా? సో సింపుల్. ఇక్కడ కూడా మరి 2 త్రిభుజాలు మొత్తం 3 పటాలు ఏర్పడాలి కాబట్టి చూడండి, ఇదొక రేఖాఖండాన్ని,
మరొక రేఖాఖండాన్ని. ఈ రకంగా ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి, ఒక దీర్ఘచతురం ఏర్పడింది. ఓకేనా, రైట్. ఇక్కడ పంచభుజి 1 2 3 4 5 భుజాలు కాబట్టి పంచభుజి. దీన్ని ఎన్ని త్రిభుజాలుగా మార్చాలి? 3 త్రిభుజాలుగా. ఈ సూచన ప్రకారం మరి 3 త్రిభుజాలు ఎట్లా అవుతాయి చూద్దాం. మొదట ఇది కలుపుతాం, ఒక త్రిభుజం అయింది. ఇంకా 2 త్రిభుజాలు ఎలా అవుతాయి? సింపుల్, ఇలా కలిపేస్తాం. 1 2 3. ఈ రకంగా మరి ఆయా కొలతలు ఇచ్చినట్లయితే మనం వాటిని బట్టి కూడా వైశాల్యాలు కనుక్కొని వాటి యొక్క మొత్తం వైశాల్యాలు కూడితే ఈ పట వైశాల్యాలు ఈజీగా వస్తాయి. ఓకేనా, సో ఇది ఒక యాక్టివిటీ. ఓకే చిల్డ్రన్, నా ఈ క్రింది పటాల వైశాల్యం కనుక్కుందాం. ఇక్కడ మనకు ఒక చతురస్రము మరియు త్రిభుజం ఇవ్వబడింది. చతురస్రం మీద త్రిభుజం గీయబడి ఉంది. ఈ మొత్తం పట వైశాల్యం కావాలి. సో మరి కావాల్సిన వైశాల్యం అంటే ఏమని రాస్తాం? ఈడిసి చతురస్ర వైశాల్యము ప్లస్ త్రిభుజము ఏబిసి వైశాల్యం. మరి చతురస్ర వైశాల్యం సూత్రము మనకు తెలుసు, భుజము ఇంటూ భుజం ప్లస్ మరి త్రిభుజ వైశాల్య సూత్రము ఏస్ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరి ఇక్కడ భుజము ఇంటూ భుజము, ఇక్కడ ఏఈసి ఇవన్నీ కూడా ఏసీ 4 భుజాలు సమానం కాబట్టి భుజం పొడవు 4 ఇంటూ 4 ప్లస్ 1/2 ఇంటూ భూమిని 4గా తీసుకుంటాం. ఎత్తు ఇక్కడ చూడండి, ఎత్తును మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం పటం యొక్క ఎత్తు 6 మీటర్లు 6 సెంటీమీటర్లు. ఇక్కడ మరి సిడి 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోవాలి అంటే ఈ 6 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్లని తీసివేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎత్తు మనకి 2 సెంటీమీటర్లు వస్తుంది. ఓకేనా, ఏ విధంగా చేయాలి? అది మొత్తం త్రిభుజం ఎత్తు నుంచి చతురస్ర అంటే మొత్తం పటం ఎత్తు నుంచి చతురస్ర భుజం కొలతను తీసివేస్తే మనకు కావాల్సిన త్రిభుజం ఎత్తు వస్తుంది. సో ఇప్పుడు మనం 4 × 4 16 ప్లస్ ఇక్కడ చిన్న కొట్టు వేద్దాం, 2 క్యాన్సిల్ అవుతుంది 4. సో మొత్తం పటం యొక్క వైశాల్యము 20 సెంటీమీటర్ స్క్వేర్, 20 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రకంగా మొదటి పటం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. ఇక రెండవ పట వైశాల్యం కనుక్కోవాలి అంటే మనకు ఇక్కడ రెండు పటాలు ఉన్నాయి. దీంట్లో మొదట ఎఫ్సిని కలిపేసినట్లయితే మనకి ఒక చతురస్ర వైశాల్యము, మరొకటి పటాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ చూడండి, రెండవ పటంలో మనకి చతురస్రము మరియు మరొక ఈఎఫ్డిసి అనేటువంటి పటరూపం ఉన్నాయి. అయితే మరి ఈ చతురస్రం మీద ఈఎఫ్డిసి ఈ రూపం ఉందని చెప్పడం కోసం ఏం చేస్తున్నాం? ఈ ఎఫ్సిని కలుపుతున్నాం. ఇప్పుడు మరి చతురస్రం మీద ఏముంది? ట్రెపీజియం అనేటువంటి పటం ఉంది. మరి ఈ రెండు పటాల యొక్క వైశాల్యం మొత్తమే మనకు కావాల్సిన పట వైశాల్యం. సో మరి కావలసిన పట వైశాల్యం ఏమని రాస్తాం? త్రిభుజం ఏబిసిఎఫ్ చతురస్రం ఏబిసిఎఫ్ వైశాల్యం ప్లస్ ట్రెపీజియం ఎఫ్సిడిఈ వైశాల్యం. సూత్రాల అర్థం చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము, ట్రెపీజియం వైశాల్యం హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఇక్కడ ఆల్రెడీ అన్ని కొలతలు ఇవ్వడం జరిగింది. భుజము 18, సో 18 ఇంటూ 18 ప్లస్ హాఫ్ ఇంటూ హెచ్ విలువ ఇక్కడ 8 సెంటీమీటర్లు. ఓకే జిల్లా వీటి మధ్య దూరం ఇచ్చాడు 8 సెంటీమీటర్లు. ఇక ఈ మొదటి
ఈడీ విలువని ఏగా తీసుకుందాం, ఈ సిఏ విలువని బిగా తీసుకుందాం. ఈడీని ఏ విలువ 7, అలాగే బి విలువ 18. ఓకేనా. సో ఇప్పుడు మరి 1/2 × 8 × 7 + 18. ఇక్కడ చిన్న కొట్టువేత 2 1s are 2 4s are. సో 18 18s are తెలుసు మీకు 324 + 4 × 25. సో 324 + 4 × 25 100. సో టోటల్ 424 cm². ఈ రకంగా ఈ పట వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, మరొక సమస్య ఇంతకుముందు చూసాం ఆల్రెడీ. ఇది కూడా ఒక అక్రమాకార పటం, అంటే ఒక క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. ఒకసారి ఈ పటాన్ని గమనించినట్లయితే మళ్ళీ ABCDEF అనేటువంటివి ఈ పటానికి సంబంధించినటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి ఎడ్జెస్ అనుకున్నట్లయితే, చివరి బిందువులు అనుకున్నట్లయితే, ఆ బిందువులను కలుపుతూ వెళ్తే మనకి ఈ పటం బౌండరీస్ ఏర్పడ్డాయి. మరి ఇక్కడ మళ్ళీ ఏ మరియు డి ఈ లైన్ని కలిపితే, అంటే ఏ నుంచి డికి కలిపినట్లయితే ఏడీకి కుడివైపు 2 పటాలు, ఏడీకి ఎడమ వైపు 3 పటాలు ఉన్నాయి. మరి ఈ పటాల వైశాల్యాన్ని మనం కనుక్కొని ఆ వైశాల్యాన్ని కలిపితే మనకు కావాల్సిన ఈ అక్రమాకార పట వైశాల్యం వస్తుంది. ఓకేనా. సో రాద్దాం. మరి క్షేత్రం వైశాల్యం, ఏం క్షేత్రం అది? ABCDEF వైశాల్యం = ఏం రాస్తాం? ఫస్ట్ ఏ పటాన్ని తీసుకుందాం. అది మరి ఏ విధంగా కనిపిస్తుంది? ట్రెపీజియం, అంటే ABCH అంటే ట్రెపీజియం ABCH వైశాల్యము ప్లస్ త్రిభుజము HCD వైశాల్యము ప్లస్ త్రిభుజము DI వైశాల్యము ప్లస్ ట్రెపీజియం IEFG వైశాల్యము ప్లస్ త్రిభుజము GFA వైశాల్యము. ఇది సమీకరణం 1 అనుకుందాం. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క వైశాల్యం మనం కనుక్కుందాం. సో మొదటి వైశాల్యం మీకు ట్రెపీజియం, ఏంటది? ABCH వైశాల్యం. ఒకసారి ఈ వైశాల్యం గమనించినట్లయితే దీంట్లో మనకి కొలతలు ఏమున్నాయి చూడండి చిల్డ్రన్. AB మరియు మరి ఇక్కడ AB కొలతని 30 నుండి జరిగింది. AB ఇక్కడ 30, CD 40, విధంగా AB నుంచి CH మధ్య దూరం 80. సో మరి ఇక్కడ మీకు తెలుసు ట్రెపీజియంలో ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి, ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి, మిగిలిన 2 భుజాలు సమాంతరంగా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 భుజాల కొలతల్ని ఒకటి ఏగా తీసుకుందాం, ఒకటి బిగా తీసుకుందాం. ఇది ఏ విలువ, ఇది బి విలువ, హెచ్ విలువ 80. సో ఫస్ట్ వైశాల్య సూత్రం రాద్దాం. దీంట్లో మరి వైశాల్య సూత్రం రాసేటప్పుడు మీకు తెలుసు 1/2 × H × A + B. మరి ఇక్కడ హెచ్ విలువ వచ్చేసి 80, ఏ విలువ 30, బి విలువ 40 రాద్దాం. 1/2 × 80 × 30 + 40 చిన్న కొట్టి వేద్దాం.
సో 40 ఇంటూ 30 ప్లస్ 40 70. 7 4 28, 2 zeros అలాగే ఉంటాయి కాబట్టి 2800 చదరపు యూనిట్లు. ఇది ట్రిపిజం ఏబిసిహెచ్ వైశాల్యం. ఇక త్రిభుజము హెచ్సిడి వైశాల్యం. ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమిని ఏసీగా తీసుకున్నాం, హెచ్సిగా తీసుకున్నాం. సో హాఫ్ ఇంటూ 40 ఇంటూ ఎత్తు 80. చిన్న కొట్టివెత్తి ఇక్కడ కూడా 220 20 ఇంటూ 80 1600 చదరపు యూనిట్లు. సో అదే మాదిరి ఏడీకి ఎడమ వైపు చూసుకున్నట్లయితే మనకి త్రిభుజము ఏజీఎఫ్. సో ఇక్కడ మనకి త్రిభుజం ఏజీఎఫ్ వైశాల్యంలో మరి మనకి భూమి జిఎఫ్గా ఉంది, ఎత్తు ఏజీగా ఉంది. సో విలువలు రాసుకుంటే హాఫ్ ఇంటూ రెండు సేమ్ కాబట్టి హాఫ్ ఇంటూ 50 ఇంటూ 50 అని రాసేద్దాం. సో చిన్న కొట్టి మీద 225 25 ఇంటూ 50 1250 చదరపు యూనిట్లు. ఇకపోతే మళ్ళీ ట్రెపిజియం ఉంది చిల్డ్రన్. మనకి ట్రెపిజియం జిఎఫ్ ఐఈఎఫ్జి కూడా రాయొచ్చు. ఐఈఎఫ్జి వైశాల్యము హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ మీకు తెలుసుగా హెచ్ వాల్యూ 70, ఈ రెండింటి మధ్య దూరాలు. ఇది ఏని 60గా తీసుకున్నాం, బిని 50గా, ఇక్కడ వాటి మధ్య దూరం హెచ్ని 70గా తీసుకున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60, బి ఈజ్ ఈక్వల్ టు 50. సో మరి ఈ విలువలను ప్రతిక్షేపించినట్లయితే 1/2 ఇంటూ హెచ్ వాల్యూ 70 ఇంటూ ఏ వాల్యూ 60, బి వాల్యూ 50. సింపుల్ క్యాన్సిలేషన్. 235 35 ఇంటూ 110. చిన్నగా 35 11 చేసుకున్నాం, ఈజీగా ఉంటుంది. 11 5 55, 33 ప్లస్ 5 385. ఇక్కడ 0 ఉంది కాబట్టి 3850 చదరపు యూనిట్లు. నెక్స్ట్ ఇక త్రిభుజం మనకు కావాల్సింది డిఐ. సో డిఐ వైశాల్యం తీసుకుందాం. త్రిభుజము డిఐ వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో హాఫ్ ఇంటూ ఇక్కడ భూమి వచ్చేసి 60, ఎత్తు 40, 200 230 200 చదరపు యూనిట్లు. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ఎలా ఉన్నా మనం ఇలా వచ్చాం. ఓకే చూడండి. ఫస్ట్ ఈ త్రిభుజం, తర్వాత ట్రిపిజియం, తర్వాత త్రిభుజం తీసుకున్నాం. ఇక్కడ ఆర్డర్ ఎలా ఉన్నా దాని ఆ యొక్క వాల్యూస్ చూసి కనుక్కున్నాం. ఓకేనా. ఇప్పుడు మరి వీటి యొక్క విలువలు ప్రతిక్షేపించుదాం. దీంట్లో మరి ఒక్కొక్కటిగా చూసుకుంటే మనకి ఏబిసిహెచ్ వైశాల్యం. సో 1 నుండి కావలసిన పట వైశాల్యం చూద్దాం. ఫస్ట్ మనకి ట్రెపిజియం ఉంది కాబట్టి 2800 ప్లస్ తర్వాత త్రిభుజం హెచ్సిడి
ప్లస్ ఇవన్నీ అన్ని విలువలు మనం కలపచ్చు. తర్వాత మరి ఇక్కడ నేను త్రిభుజాన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఏజీఎఫ్ త్రిభుజం 1250 ప్లస్ మళ్ళీ ట్రెపీజియం 3850, ఇక చివరగా 1200. మొత్తం 5 వైశాల్యాలు మనం కలుపుకుంటే మరి వైశాల్యాలన్నీ కలిపితే 10,000. చదరపు యూనిట్లు. ఈ రకంగా ఇలాంటి పట వైశాల్యం మనం కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మిగతా నెక్స్ట్ వీడియోలో చేద్దాం చిల్డ్రన్.